సో మనం బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్లో చాలా ఐటమ్స్ కనబడుతున్నాయి. మై గాడ్ మ్యాన్, హలీం ఉంది ఇక్కడ. హలీం అయితే ఉంది దీంట్లో. ఆనియన్ సమోసా చాలా బాగుంది. వీళ్ళ స్లోగానే మీకు చెప్పేయచ్చు అనమాట, ఖావోతో జానో. అంటే హిందీలో ఏంటంటే, సో మీకు ఏ రెస్టారెంట్కి వెళ్ళినా బిర్యానీ అనేది బాస్మతి రైస్తో చేస్తారు, ఇక్కడ తప్ప. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ ఖాదర్. ఎలా ఉన్నారు అందరూ? హోప్ యూర్ ఆల్ డూయింగ్ రియల్లీ గ్రేట్ అనమాట. ఈ రోజు అయితే మీకు ఒక యూనిక్ కంటెంట్ అయితే చూపిస్తా. రంజాన్ నెల స్టార్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఒక 10 days 7-8 days అలా అవుతుంది స్టార్ట్ అయిపోయి. అండ్ ఈ రోజు అయితే మనం ఒక ఫేమస్ రెస్టారెంట్ లో ఒక ఇఫ్తార్ బాక్స్ అయితే అన్బాక్స్ చేయబోతున్నాం. ఇఫ్తార్ బాక్స్ అయితే చాలా బాగుంటుంది. చాలా ఐటమ్స్ ఉంటాయి. ఆ రెస్టారెంట్ కూడా చాలా స్పెషల్ రెస్టారెంట్ బెంగళూరులో. షరీఫ్ భాయ్ అని చాలా ఫేమస్ రెస్టారెంట్ అనమాట. మార్నింగ్ నుంచి అయితే ఆదివారం కాబట్టి పడుకొని అలసిపోయామన్నమాట. అందుకే నేను మా రూమ్మేట్ కలిసి అట్లా బయటికి బెంగళూరు సిటీ దాటేసి అట్లా బయటకు వచ్చాం. కొంచెం ఫోటోషూట్ కి మంచి ఫోటోస్ తీసుకుందామని. చూడొచ్చు ఇక్కడ మనోడు ఫోటోల మీద ఫోటోలు కొట్టుకుంటాను కూర్చొని. ఇప్పుడు టైం అయితే ఆల్మోస్ట్ 5:40 అలా కావస్తుంది. ఇంకా ఇఫ్తార్ టైం కూడా కాబోతుంది కాబట్టి ఇక్కడ నుంచి మనం క్విక్ గా అయితే షరీఫ్ భాయ్ దగ్గరికి వెళ్ళిపోదాం. వాడు ఇంకా ఫోటోలోనే అల్లాడిపోతున్నాడు అక్కడ నిలబడి వెనకాల. షరీఫ్ భాయ్ దగ్గరికి అయితే వెళ్దాం. ఇంకా వెళ్ళి ఇఫ్తార్ బాక్స్ అయితే క్విక్ గా అన్బాక్స్ చేసేద్దాం. లెట్స్ గో. సో మనమైతే ఇప్పుడు షరీఫ్ భాయ్ దగ్గరికి అయితే వచ్చేసాం. రెస్టారెంట్ బయట నుంచి చాలా కలర్ఫుల్ గా ఉంది. ఇంకా లోపలికి వెళ్ళి మన ఇఫ్తార్ బాక్స్ అయితే అన్బాక్స్ చేసేద్దాం. ఇదిగోండి, బయట నుంచి చూస్తే ప్యూర్ రంజాన్ వైబ్స్ కనపడుతున్నాయి కదా. షరీఫ్ భాయ్ బయట నుంచి చూసుకుంటే ఒకసారి చాలా బాగా డెకరేట్ చేసి పెట్టారు మొత్తం అంతా. చూసారు కదా షరీఫ్ భాయ్ రెస్టారెంట్ ఎంత బాగుంది చూడడానికి బయట నుంచి. లోపల కూడా చాలా క్లీన్ ఉంటుంది. మొత్తం అంతా లైటింగ్ సెటప్ గానీ ఇది గానీ రేంజ్ లో ఉంటుంది రెస్టారెంట్ అయితే. అండ్ మనమైతే ఇక్కడ చికెన్ ఇఫ్తార్ బాక్స్ అయితే ఆర్డర్ పెట్టాం. ముందైతే లోపలికి బాక్స్ అయితే ఓన్లీ టేక్ అవే మాత్రమే అని చెప్పారు. లోపల కూర్చొని తినడానికి అలో చేయమన్నారు. తర్వాత ఛానల్ బొచ్చు బొంగు అని చెప్పేసరికి అలో చేశారనమాట. షరీఫ్ భాయ్ గురించి చెప్పుకోవాలంటే ప్యూర్ ముస్లిం క్యూజైన్ అయితే మీకు ఇక్కడ దొరుకుద్ది. చాలా బెస్ట్ రెస్టారెంట్. ఫుడ్ అయితే అసలు ఎలా ఉంటుంది అంటే చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మీరు ఎప్పుడైనా ట్రై చేస్తుంటే మీకే అర్థం అవుతుంది. ఆ రేంజ్ లో ఫుడ్ ఉంటుంది ఇక్కడ. సో మనమైతే ఇప్పుడు ఫస్ట్ మన ఇఫ్తార్ బాక్స్ కోసం అయితే వెయిట్ చేద్దాం. సో చూసారు కదా మన ఇఫ్తార్ బాక్స్, చికెన్ ఇఫ్తార్ బాక్స్ అయితే వచ్చేసింది. ఇప్పుడు మొత్తం చాలా పెద్దగా ఉంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి అయితే మినిమం మీకు 1680 రూపీస్ అయితే పడుతుంది. సో ముందు దీని అయితే అన్బాక్స్ చూద్దాం. ఏమేమి ఉంటుంది బాక్స్ అయితే చూద్దాం. మనం బిల్ ఉంది ఇక్కడ, చూద్దాం ఎంత. మా దీంట్లో అమౌంట్ లేదు ఎంత రాశారని. సరే దీన్ని పక్కన పెడదాం. ముందైతే మన బాక్స్ ని అన్బాక్స్ చేద్దాం. సో దీన్ని అయితే ఫస్ట్ గా ఓపెన్ చేద్దాం. బాక్స్ చాలా వెయిట్ గా ఉంది. వెయిట్ చాలా ఉంది బాక్స్ అయితే. బాక్స్ లో ఏమేమి ఉంది కానీ పెద్ద ట్విస్టే ఇంకా అది. మనం బాక్స్ లో ఏమేమి ఉంది అనేది కూడా చూడాలి. ఇప్పుడు బాక్స్ అయితే అన్బాక్స్ చేద్దాం ఇంకా. సో మనం బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్ లో చాలా ఐటమ్స్ కనబడుతున్నాయి. చూసుకున్నారు కదా, మొత్తం చాలా ఐటమ్స్ ఉన్నాయి బాక్స్ లో. సో ఇప్పుడు బాక్స్ కంటెంట్స్ ఏమున్నాయో చూద్దాం. ఇదైతే రైతా అనమాట. ఇవి సమోసాస్ ఉంటాయి నాకు తెలిసి. ఇది ఇంకొక బాక్స్. నాకు తెలిసి ఈ 2 సమోసాలు అనుకుంటా. కొన్ని చట్నీ ఉంది. దాని తర్వాత ఇదేంటి, మై గాడ్ మ్యాన్, హలీం ఉంది ఇక్కడ. హలీం అయితే ఉంది దీంట్లో. అండ్ ఇదైతే గులాబ్ జామున్. ఇంకా ఇదైతే మన చికెన్ బిర్యానీ. మోస్ట్ ఫేమస్ ముస్లిం క్యూజన్ బిర్యానీ ఇన్ ఎంటైర్ బెంగళూరు అని చెప్పుకోవచ్చు. తర్వాత ఏమున్నాయి మన దగ్గర, ఇదేంటిది, సో మైట్ బి ఇది రూ అఫ్జా అనుకుంటా. సో 2 రూ అఫ్జాలు ఉన్నాయి మన దగ్గర బాక్స్లో. దాని తర్వాత లాస్ట్ ఐటమ్స్ 2 వాటర్ బాటిల్స్. సో ఇదైతే బాక్స్ అయిపోయింది ఇంకా. సో మొత్తం ఎన్ని వెరైటీస్ వచ్చాయి బాక్స్లో చూసుకుంటే 1 2 3 4 5 6 7 8 9 మొత్తం 9 వెరైటీస్ అయితే బాక్స్లో వచ్చాయి మనకి. బాక్స్లో ఎన్ని వెరైటీస్ వచ్చాయి ఏంటి అనేది చూసేశారు కదా. నెక్స్ట్ ఇంకా మనం ఒక్కొక్క ఐటమ్ అయితే టేస్ట్ చేద్దాం. ఫస్ట్ ఇదేంటో చూద్దాం. ఏముందిరా దీంట్లో, నాకు తెలిసి సమోసాలు ఉంటాయి అనుకుంటా. ఇంతకు మించి ఇంకేం ఉండదు దీంట్లో. ఇంత చిన్న ప్యాకెట్ వచ్చిందంటే సమోసాలే ఉంటాయి. ఎస్, సమోసాలే ఇవి. చూసుకోవచ్చు సమోసా. ఆనియన్ సమోసా ఇది, చికెన్ సమోసా అయితే కాదు. బాగుంది. ఆనియన్ సమోసా చాలా బాగుంది. చల్లగా ఉంది అంతే కానీ టేస్ట్ అయితే బాగుంది. అదే చెప్పాను కదా, షరీఫ్ భాయ్లో ఫుడ్ అమోఘంగా ఉంటుంది. మీరు తినాలే కానీ ఒక్కసారి తింటే ప్రతిసారి తినాలనిపిస్తుంది. అంత బాగుంటుంది ఫుడ్. వీళ్ళ స్లోగానే మీకు చెప్పేయచ్చు అనమాట, ఖావోతో జానో. అంటే హిందీలో ఏంటంటే ఒకసారి తింటే మర్చిపోరు మళ్ళీ మీరు. అది దాని విషయము. అట్లుంటుంది ఇక్కడ ఫుడ్. ఇంకా సమోసానే ఎంత టేస్ట్గా ఉందంటే ఇంకా బిర్యానీ ఎలా ఉంటుందో మీ ఓకే వదిలేస్తాను. సో నెక్స్ట్ ప్యాకెట్ అయితే ఓపెన్ చేద్దాం. దీంట్లో ఏముందో చూద్దాం. దీంట్లో కూడా సమోసా ఉంటుంది. నాకు తెలిసి కీమా సమోసా ఉంటుంది. చూద్దాం ఒకసారి. ఇది కూడా సమోసానే, చూడొచ్చు ఇక్కడ. కీమా సమోసా, చికెన్ కీమా సమోసా బాగుంది. చికెన్ బాగా కీమా కొట్టి మంచి ఆనియన్స్ మసాలాలు దట్టించి బాగా చేశారు. కొంచెం స్పైసీగా ఉంది బట్ అద్దరిపోయింది అసలు చికెన్ సమోసా అయితే. మామూలుగా బయటంతా
చికెన్ సమోసాలు కొంటే చికెన్తో పాటు బోన్స్ ఇవన్నీ యాడ్ వస్తాయి. ప్యూర్ బోన్లెస్ మీట్తో మాత్రం చేశారు వీళ్ళైతే ఇక్కడ. ఇదేంటో ట్రై చేద్దాం. ఇది రూ అఫ్జా నాకు తెలిసి సబ్జా గింజలు వేసి రూ అఫ్జా చేశారు, కూల్ డ్రింక్ లాగా. ట్రై చేద్దాం ఒకసారి. సెవెన్ అప్ మౌంటైన్ డ్యూ కాదు, ఇలాంటివి తాగండి, హెల్త్కి మంచిది. అదిరిపోయింది అసలు, టేస్ట్ బాగుంది, మంచి ఎనర్జెటిక్ డ్రింక్లా ఉంది చూడడానికి. కొంచెం లైట్గా షర్బత్ వైబ్స్ అయితే వస్తున్నాయి. నెక్స్ట్ అయితే మనం బిర్యానీ అయితే ట్రై చేద్దాం. చూస్తున్నారు కదా ఎంత పెద్ద ప్యాకెట్ వచ్చిందో చికెన్ బిర్యానీ. సో మీకు ఏ రెస్టారెంట్కి వెళ్ళినా బిర్యానీ అనేది బాస్మతి రైస్తో చేస్తారు, ఇక్కడ తప్ప. ఇక్కడ జీరక్ సాంబార్ రైస్ అంట, వీటితో అయితే బిర్యానీ చేస్తారు. ఓపెన్ చేసిద్దాం. ప్యాక్ ఓపెన్ చేయగానే దగదగదగన స్మెల్ కొడుతుంది, అట్లా ఉంటుంది మీకు ఇక్కడ. కొంచెం వేసుకొని ట్రై చేద్దాం మనం. నాకు షరీఫ్ భాయ్ బిర్యానీ అంటే చాలా ఇష్టం. ముందు నుంచే ఆర్డర్ పెట్టుకొని మరీ తినేవాడిని ప్రతిసారి. ఇప్పుడు డైరెక్ట్గా షరీఫ్ భాయ్లో డైనింగ్ అయితే ఫస్ట్ టైం, అది కూడా ఇఫ్తార్ బాక్స్ కోసమే. కొంచెం రైతా మిక్స్ చేసుకుందాం. పర్ఫెక్ట్ బిర్యానీ. మీరు కనుక అస్సలు సిసరైన ముస్లిం క్యూజన్ బిర్యానీ టేస్ట్ చేయాలంటే బెస్ట్ ఆప్షన్ షరీఫ్ భాయ్ ఒక్కటే బెంగళూరులో. అంటే బెంగళూరులో మీరు ఎప్పుడైనా ముస్లిం పెళ్ళిళ్ళకి వెళ్ళింటారు కదా, అక్కడ మీకు బిర్యానీ ఇలా ఉంటుంది, ఇక్కడ అలా ఉంటుంది యాజ్ ఇట్ ఈజ్. చికెన్ కూడా చాలా బాగా కుక్ అవుతుంది ఇక్కడ, బాగా ఉడికించి బాగా వంట చేస్తారు. అండ్ ఇక్కడ మీకు బిర్యానీ అయితే స్పెషల్ బిర్యానీ కానీ కబాబ్స్ కానీ చాలా బాగుంటాయి. మనమైతే స్పెషల్గా ఇఫ్తార్ బాక్స్ తీసుకున్నాం కాబట్టి అందులో కబాబ్స్ అయితే రాలేదు, బిర్యానీ మాత్రమే వచ్చింది. స్పైసీ ఎక్కువ ఉండదు, ఎక్కువ మసాలాస్ ఉండవు, లైట్ మసాలాస్తో ఇద్దరు కొట్టి పడేస్తారు ఇక్కడైతే బిర్యానీ మీకు మోగా మసాలు. సో ఇప్పుడైతే మనం చికెన్ హలీం అయితే ట్రై చేద్దాం. రంజాన్లో హలీం లేకుండా రంజాన్ అయితే గడవదు ఎవరికి. సో ఇప్పుడైతే హలీం ట్రై చేద్దాం. డెలీషియస్ మటన్ హలీం ట్రై చేద్దాం ఇప్పుడు. సారీ, డెలీషియస్ చికెన్ హలీం ట్రై చేద్దాం ఇప్పుడు. మటన్ కాదు, మటన్ తింటే మటనే అలవాటు వచ్చేసింది. అద్దరిపోయింది పండి అసలు. ప్యూర్ హైదరాబాదీ హలీంలో ఉంది. ఆ ఫ్రైడ్ ఆనియన్స్ పైన కొంచెం ఆ ఘీ ఫ్లేవర్, తర్వాత అంతా డ్రై ఫ్రూట్స్, కాజు బాదం, డ్రై ఫ్రూట్స్ అన్నీ వేరే లెవెల్ అసలు. అద్దరిపోయింది హలీమే ఇంత చెప్పుకున్నా కూడా. సో ఫైనలీ మొత్తం ఇఫ్తార్ బాక్స్ టేస్ట్ చేసిన తర్వాత మనం ఫైనల్గా అయితే గులాబ్ జామున్తో మన ఇఫ్తార్ని అయితే క్లోజ్ చేద్దాం. క్రేజీ అసలు గులాబ్ జామున్ అయితే అదిరిపోయింది పోండి. సో అయిపోయింది గాయస్, మనం షరీఫ్ భాయ్ ఇఫ్తార్ బాక్స్ అయితే చూసేస్తాం ఎట్లుంటుందని. ఫుడ్ గురించి చెప్పాల్సిన పని లేదు, అమ్మోఘంగా అయితే ఉన్నదనమాట. నువ్వేమంటావు బాబు, ఫుడ్ ఎలా ఉంది? ఎక్సలెంట్ ఉంది కదా. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో. డోంట్ ఫర్గెట్ టు subscribe and subscribe to the channel. We'll meet back in the next video. Until then, bye bye, take care, love you all guys.